వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. జూన్ 18th వెడ్నెస్డే. నిఫ్టీ విషయానికి వస్తే 41 పాయింట్ల నష్టంతో 24,812 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 138 పాయింట్ల నష్టంతో 81,444 వద్ద క్లోజ్ అయింది. అంటే ఓవరాల్ గా ఇవాళ మార్కెట్ కొంత స్వల్ప నష్టాలు, పెద్ద నష్టాలేం కాదు. సో ఏంటి ఇవాళ మార్కెట్ సెషన్ ఎలా జరిగింది, అసలు టాప్ గైనర్స్ ఎవరు అండ్ లూజర్స్ ఎవరు? సో ఈ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్. నిన్న కూడా మనకి హియర్ అండ్ దేర్ ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు పాజిటివ్నెస్ అయితే బాగా కనిపించింది మనకి. ఆల్మోస్ట్ ఒక 70-80 పాయింట్స్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది. అరే నిన్న ఇంత అలజడి చూపించింది మార్కెట్, మళ్ళీ నెగటివ్ గా వెళ్తుందా అనే ఒక ఆలోచన వచ్చే లోపలే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. మార్నింగ్ పాజిటివ్ గా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ రావటము, మార్కెట్ డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయిపోవటము, 24,800 ని సపోర్ట్ గా తీసుకుంటూ మార్కెట్ హియర్ అండ్ దేర్ అక్కడే సర్వైవ్ అవుతుంది. అక్కడే మనకి క్లోజింగ్ కూడా ఇచ్చింది. సో మనకి ఈ రోజు పర్టికులర్ గా ఐటీ సెగ్మెంట్ లో కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నిన్న ఇన్ఫాక్ట్ అంత మార్కెట్ నెగిటివ్ లో ఉన్నప్పటికీ నిన్న ఐటీ సెగ్మెంట్ కొంత పాజిటివ్ లో ఉంది. ఈ రోజు కొంతవరకు మనకి ఐటీ సెగ్మెంట్ అనేది బాగా నెగిటివ్ లోకి వెళ్ళింది. పర్టికులర్ గా ఇవాళ అయితే మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కొంత పాజిటివ్ గా ఉండటము, అంటే కొద్దిగా బెటర్ గా పర్ఫామ్ చేయడం తోటి లాసెస్ అనేవి మిటిగేట్ అయినాయి, లేకపోతే మేబీ కొద్దిగా ఎక్కువగా ఉండుండేది. సో ఈ రోజు నైట్ మనకి మార్కెట్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటల సమయానికి మనకి ఫెడ్ కి సంబంధించిన FOMC మీటింగ్ యొక్క అవుట్పుట్ రాబోతుంది. సో ఈ FOMC మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయా లేదా అనే ఒక టెన్షన్ అయితే మార్కెట్ లో ఉంది. కాకపోతే ఆ యొక్క టెన్షన్ అనేది మార్కెట్ ప్రైస్ యాక్షన్ లో కనిపించలేదు. సో ఈ రోజు ఇండియా విక్స్ చూసినా గానీ అది కొంతవరకు కూల్ ఆఫ్ అయింది. సహజంగా అంత పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు మార్కెట్ లో వాలటాలిటీ ఇంక్రీజ్ అవుతూ వాలటాలిటీ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో అదేం ఇండికేట్ చేస్తుంది అని అంటే మేము పెద్దగా భయపడే సిచ్యువేషన్ లో లేము, ఆల్రెడీ మార్కెట్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంది అని చెప్పేసి మార్కెట్ చెప్తోంది. సో ఈ రోజు FOMC మీటింగ్ లో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ కనుక వచ్చింది అని అంటే అది మార్కెట్ కి పెద్ద పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 25,000 నుంచి 25,100 దగ్గర నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటున్నాం. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ జరగాలి అని అంటే పెద్ద ట్రిగ్గర్ జరగాలి. సో యాజ్ ఆఫ్ నో మనకి మార్కెట్ లో పర్టికులర్ గా మనకి 25,100 బ్రేక్ అవ్వడానికి పెద్ద ఎత్తున పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏం లేవు. అయితే గీతే మనకి FOMC మీటింగ్ యొక్క అవుట్పుట్ ఏమైనా పాజిటివ్ గా వస్తే అదేమన్నా బ్రేక్ జరగచ్చేమో, కానీ అంతకు మించిన ఏం లేవు. ఇంకా చెప్పాలంటే కొంతవరకు మనకి ఆ ఇజ్రాయెల్ రిలేటెడ్, ఇరాన్ రిలేటెడ్ వార్ ఎస్కలేషన్ వల్ల కొంతవరకు పానిక్ ఉంది, కానీ పాజిటివ్ ఆస్పెక్ట్ నియర్ లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇవాళ నైట్ రాబోయేటువంటి మీటింగ్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ గనక కొంచెం పాజిటివ్ గా ఉన్నా, పెద్ద ఎత్తున అవసరం లేదు, ఒక 25 బేసిస్ పాయింట్స్ పాజిటివ్ గా ఉన్నా, లేకపోయినా ఆయన పాజ్ పెట్టి కొంతవరకు ఆయన ఫోర్కాస్ట్ అయినా పాజిటివ్ గా మాట్లాడినా, కొంచెం ఏ ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఉన్నా కానీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీంట్లో ఇంకొన్ని అంశాలు ఏంటి అని అంటే అసలు వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా చేయరా అనేది. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద యాంటిసిపేట్ చేసే కండిషన్స్ అయితే కనిపించట్లేదు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ కొద్దిగా స్టేబుల్ గానే ఉంది. మొన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ జస్ట్ ఏదో కొన్ని బిప్స్ మాత్రమే పెరిగింది. అది కూడా ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ వల్ల కొంత పెరిగింది, ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువగా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ డేటా కొంత స్టేబుల్ గానే ఉంది. ఎస్, జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు స్ట్రింక్ అవుతుంది, బట్ అది కూడా స్టేబుల్ అవుతుందని ఒక యాంటిసిపేషన్ అయితే క్లియర్ గా మనకి US మార్కెట్స్ లో అయితే కనపడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు ఇవన్నీ కూడా ఆల్రెడీ కంఫర్ట్ లోనే ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ సేమ్ గా మెయింటైన్ చేస్తూ మేబీ గోయింగ్ ఫర్దర్ ఏమన్నా మేము పాజిటివ్ గా ఉంటాము అని చెప్తారేమో. సో అది కొంత పాజిటివ్ గా అన్నా కానీ మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. మొన్నటి వరకు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోతే మార్కెట్ పడిపోద్ది అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు కొంతవరకు టోన్ పాజిటివ్ గా ఇస్తారు అనే యాంటిసిపేషన్ అయితే కొంత ఉంది. సో ఇది నాన్ ఈవెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మార్కెట్ పెద్దగా ఏమి పట్టించుకోదు, అంటే నాన్ ఈవెంట్ అనౌన్స్మెంట్స్ వస్తాయి, నాన్ ఈవెంట్ అనౌన్స్మెంట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ తర్వాత మనకి ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్ ఎస్కలేషన్ అనేది కనిపిస్తుంది. ఇరాన్ కూడా క్లియర్ గా చెప్తోంది మేమిద్దరం ఎంతైనా కొట్టుకుంటాం కానీ మూడో వాడు ఇంటర్ఫియర్ అయితే మాత్రం మేము ఫుల్ సైజ్డ్ వార్ గా దిగుతాము అని చెప్పి. సో క్లియర్ గా ఇప్పుడు మనకి అమెరికా సైడ్ నుంచి ఎటువంటి దూకుడు ప్రదర్శించే పరిస్థితులు లేవు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ కి సంబంధించి నేనే సెటిల్ చేశానని చెప్తున్నారు. నిజమో అబద్ధమో అది వాళ్ళకే తెలిసి ఉండాలి, బట్ నేను ఇక్కడ కూడా దాన్ని సెటిల్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అసలు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అసలు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా లేవు. ఏ దేశం కూడా దాని వైపుగా దూసుకెళ్ళడానికి, అంటే యుద్ధాల వైపుగా దూసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు ఏ దేశం కూడా చేయదు. సో అది కూడా హియర్ అండ్ దేర్ వారం 10 రోజుల్లో అది కూడా సబ్సైడ్ అయిపోయేటువంటి న్యూసే. సో ఇదంతా కూడా మనకి ఓవర్ నైట్ జరిగేటువంటి ఎస్కలేషన్స్ వల్ల కొంతవరకు పానిక్ సెల్లింగ్లు ఉంటామే కానీ మనకు పెద్ద ఎత్తున ఏమి ఇష్యూస్ అయితే ట్రిగర్ అయ్యే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు జూన్ ఎండింగ్ కూడా వచ్చేసాం. గోయింగ్ ఫర్దర్ జూలైలో మార్కెట్ లో మనకి ఫస్ట్ క్వార్టర్ నెంబర్లు అయితే రాబోతున్నాయి.
ఈ క్వార్టర్ నెంబర్స్ లో మేబీ ఏమన్నా కొంతవరకు మనకి డొమెస్టిక్ కన్సంప్షన్ సైడ్ కొంతవరకు పాజిటివ్ గా ఏమన్నా వస్తుందని యాంటిసిపేషన్. వర్షపాతాలు అవన్నీ కూడా ప్రాపర్ గా ఉండటము, ఇదంతా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. సో కొంతవరకు ఏమన్నా కొంత పాజిటివ్ నెంబర్స్ వస్తాయన్నది యాంటిసిపేషన్ ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్. మనం ప్రీవియస్ గా కూడా అనుకున్నాం ఒక ట్రిగ్గర్ రావాలి అని అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అని. అండ్ అదేవిధంగా సెబీ వైపు నుంచి కూడా ఒక చిన్న న్యూస్ ఒకటి రావడం జరిగింది. F&O ఎక్స్పైరీ డేట్ కి సంబంధించి కూడా సెబీ అప్రూవల్స్ అంటూ కూడా వార్త వచ్చింది. ఇది ఒక్కసారి మన ఆడియన్స్ కి డీటెయిల్ గా చెప్పాలి ఎక్స్పైరీ డేట్స్ కి సంబంధించి. F&O యుద్ధం అనేది బాగా జరుగుతుంది. NSE అండ్ BSE ఈ విషయాల్లో బాగా కొట్టుకుంటున్నాయి. సో NSE కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ యాజ్ ఆఫ్ నౌ గురువారం జరుగుతుంది. BSE కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ మంగళవారం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు NSE వాళ్ళు గతంలో వాళ్ళు ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో గతంలో వాళ్ళు ఒకసారి సెబీని అడిగారు, మేము దీనికి మార్చుకుంటాము మంగళవారానికి అని. మీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి మీరెవరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి లేదు అని చెప్పి. సో దాంతో మళ్ళీ గురువారంలోకి ఆగిపోయారు. మేబీ మళ్ళీ ఆ డిస్కషన్స్ లో కొద్దివరకు NSEకి ఫేవరబుల్ గా వచ్చింది. సో వాళ్ళు మళ్ళీ ట్యూస్డేకి మారుస్తాము అని చెప్పేసి అప్రూవల్ కూడా వచ్చింది. సో BSEకి సంబంధించిన ఎక్స్పైరీస్ అన్ని కూడా గురువారానికి అయితే మార్చబోతున్నారు. సో దీనివల్ల కొంతవరకు BSEకి డిసడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది. 5 to 10% వాల్యూమ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది, ట్రేడింగ్ వాల్యూమ్. సో NSEకి కొంతవరకు అది ఎడ్జ్ తీసుకుంటుంది. సో సహజంగా ఎక్స్పైరీ ట్రేడ్స్ చేసే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. హీరో కాల్స్ కొట్టే వాళ్ళకి కానీ లేకపోతే ఎక్స్పైరీ ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ పెద్ద ఎత్తున డిఫరెన్స్ ఏమి ఉండదులేండి. కానీ కాకపోతే మనకి ఎవరైతే ఓవర్ నైట్ డీకే అంటే వీకెండ్ డీకే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ గా ట్యూస్డే ఎక్స్పైరీ కొద్దిగా ఫేవర్ చేస్తుంది. సో NSEకి సహజంగా కొంత వాల్యూమ్ పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. BSEకి వాల్యూమ్ డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ స్టడీగా మళ్ళీ గోయింగ్ ఫర్దర్ అలవాట్ల ప్రకారం కింద కొంతవరకు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సహజంగా ఎవరైతే షార్ట్ పీరియడ్ లో ఎక్స్పైరీని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్స్ తీసుకుంటారో వాళ్ళకి మంగళవారం ఫేవరబుల్ గా ఉంటది. ఎవరైతే కొంతవరకు ఓవర్ నైట్ క్యారీ చేస్తూ ఒక వీకెండ్ వరకు మేము క్యారీ చేయాలనుకునే వాళ్ళు ఉంటారో గురువారం ఫేవర్ చేస్తుంది. సో బేసిక్ గా కొంతవరకు ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారు, నేను ఒక లాంగ్ టర్మ్ ప్లేయర్, నేను ఎక్స్పైరీ ట్రేడ్ వరకు ఉండను, బుధవారానికో మంగళవారానికో ఎగ్జిట్ అయిపోయి అంటే ఎక్స్పైరీ కంటే 2 రోజుల ముందు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో సహజంగా గురువారం ఎక్స్పైరీ అనేది మాకు ఫేవరబుల్ గా ఉండేది. ఇంట్రాడే వాళ్ళకి మాత్రం పర్టికులర్ గా ఈ మంగళ బుధవారాలు లేదా షార్ట్ టర్మ్ వాళ్ళకి మాత్రం మంగళవారానికి ఫేవరబుల్ అవుతుంది. సో మరి అంటే ఇవాళ June 18th అయితే వెడ్నెస్డే మార్కెట్ కొంత స్వల్ప నష్టాల్లో క్లోజ్ అయినాయి కాబట్టి అండ్ June 19th థర్స్డే కి ఏంటి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో మార్కెట్ అయితే ఇంకా కన్సాలిడేషన్. మనం గత నెలన్నర నుంచి ఇదే వ్యూని మెయింటైన్ చేస్తున్నాము. 25,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గానే యాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 24,700 అండ్ బిలో స్ట్రాంగ్ గా క్లోజింగ్ రానంత వరకు మన మార్కెట్ డైరెక్షన్ గురించి మాట్లాడటానికి అసలు ఎటువంటి ఛాన్స్ లేదు. మొన్న ఏదో ఒక రోజు ఆ ఇజ్రాయెల్ రిలేటెడ్ వార్ ఎస్కలేషన్ జరిగినప్పుడు కొద్దిగా మూమెంటం వచ్చింది, కానీ అది న్యూస్ బేస్డ్ రియాక్షన్, కానీ అది టెక్నికల్ గా బ్రేక్అవుట్ కింద తీసుకోవడానికి అయితే లేదు. సో మనకు ఐదర్ సైడ్ అంటే 20-day మూవింగ్ యావరేజ్ ఎక్కడ మనకి 24,800 750 మధ్యలో ఎక్కడ ఉన్నట్టుంది. సో దాన్ని బ్రేక్ చేసి కిందకి రావాలి. అదే బ్రేక్ చేయనంత వరకు మనకి డౌన్ సైడ్ మూమెంటం కూడా రాదు. లేదా అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ 25,100 అబోవ్ క్లోజింగ్ రావాలి. సో మనకి హవెవర్ ఇప్పుడు రాబోతున్నటువంటి ఫెడ్ మీటింగ్ అయితే నాన్ ఈవెంట్ గా పరిగణిస్తున్నాం కాబట్టి మార్కెట్ కన్సాలిడేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెంబర్స్ వచ్చిన తర్వాత మనకి జూలైలో రాబోతున్నటువంటి క్వార్టర్లీ నెంబర్స్ బేస్ చేసుకొని మార్కెట్ మూమెంటం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో మూమెంటం ఉండే అవకాశాలు ఎక్కువగా లేదు. వాలటిలిటీ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఇవాళ మార్కెట్ అనాలిసిస్ అందించారు. అదేవిధంగా రేపు June 19th థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుందన్న ఒక చిన్న అనాలిసిస్ కూడా మన ఆడియన్స్ కనిపించి థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.